రికార్డింగ్ నంబర్ 8 శంఖారావము. కురుక్షేత్రము అనగా సమస్యలు గల మానవునకు యుద్ధక్షేత్రము. మార్గము తెలిసిన మానవులకు ఆనందమును పండించుకొను భూమి అనగా ధర్మక్షేత్రము. సమస్యల కాలమున ఇరుపక్షముల సైన్యములు ఈ క్షేత్రమున బారులు తీర్చి ఉందురు. అందొక పక్షమున మామకాహ అనగా నావారు అనియును, మరి ఒక పక్షమున పాండవాహ తెల్లనివారు అనియును ధృతరాష్ట్రుడు వ్యవహరించెను. వివేకము లేని గుడ్డితనమునకు సంకేతము ధృతరాష్ట్రుడు. ఈర్ష్య దుర్యోధనుడే ఈర్ష్య, మదము దుశ్శాసనుడు మున్నగు. ఈర్ష్య మదము అనగా దుర్యోధనుడు దుశ్శాసనుడు మున్నగు కౌరవులను వారికి సహాయభూతులగు మోసమే రూపముగా గల శకుని, గర్వము స్వాభిమానమే రూపముగా గల కర్ణుడు మున్నగు వారును మామకులు. నాది నావారు అను భావములకు విన్యాసములే వేరు. పాండురాజు అనగా మనలోని వెలుగుబాటకు సంకేతము. వానిచే వెలిగింపబడిన పంచేంద్రియ ప్రవృత్తులే పాండవులు. క్రియాశక్తి అనబడు సంకల్పమునకు సంకేతము ద్రౌపది. ఆమె దుష్టశక్తులచే ఆకర్షింపబడుట తత్ఫలితముగా ఉభయ శక్తుల నడుమ వ్యవహారము పెరుగుట, యుద్ధము అనునవి మానవ జీవితమున భారత విశేషములుగా నిరూపింపబడినవి. ఇందలి మంచి శక్తులకు విజయము చేకూర్చు నేను అనబడు ప్రజ్ఞయే శ్రీకృష్ణుడు. ఈ జయాఖ్య కథను నిష్పక్షపాతముగా సాక్షీభూతుడుగా చూచి గ్రంథస్థము చేయగల ప్రజ్ఞయే వ్యాసులవారు. ఉపనిషద్వాంగ్మయమున భౌతిక శరీరము రథముగా, ఇంద్రియములు గుర్రములుగా, మనస్సు పగ్గముగా, నరప్రజ్ఞ రధికుడుగా, నేను అను పరమాత్మ సారథిగా నిరూపింపబడినది. ఈ ఉపమానమును ఆర్షకవి సమయముగా స్వీకరించిన వేదవ్యాసుడు అర్జునుని రథమునకు తెల్లని గుర్రములున్నట్లు వర్ణించినాడు. ఇంద్రియముల పరిశుద్ధి సత్యగ్రహణమునకును సుఖావలంబమునకును ముఖ్యము. ఈ విధమైన సంకేతములతో యోగ విద్యగా భగవద్గీతోపదేశము భారతమున చేయబడినది. 18 అనేది అంటే జయము, కీలక సూత్రము అనే ఇంకో హెడ్డింగ్ నేపథ్యంలోనే. భగవద్గీతకు 18 అధ్యాయములు కలవు. దీనిని ముడుచుకొనిన మహాభారతమునకు 18 పర్వములు కలవు. యుద్ధము జరిగినది 18 దినములు. అందు పాల్గొన్నది 18 అక్షౌహిణుల సైన్యము. సంఖ్యాక్షర నిఘంటువును అనుసరించి జ య అను అక్షరములకు 8, 1 సంఖ్యలు సంకేతింపబడినవి. అంకానాం వామతో గతి అను సంప్రదాయముచే జయమను శబ్దమునకు 18 అని అర్థము. వ్యాసుడు వ్రాసిన మూల గ్రంథము పేరు జయము. ఈ 18 సంఖ్యకేమైనా విశేషమున్నదా? లేకేమి? అదియే భారతంలోని వివిధార్థములను నిన్యాసము చేయు సంకేతములలో ఒకటి. దీనిని విడదీయు సులువు. పర్వము అను పదములోని శ్లేషార్థమున కలదు. పూర్ణిమ అమావాస్యలను పర్వములు అందురు. ఒక చాంద్ర సంవత్సరమున 12 పూర్ణిమలు 12 అమావాస్యలు ఉండును. మొత్తము 24 పర్వములు. దీనినే సంవత్సర పురుషుడగు ప్రజాపతి నామాంకితమైన గాయత్రీ ఛందస్సు అందురు. ఇందు 4/3 18 అగును. ఇందు చెప్పబోవు సమన్వయమునకు వ్యాఖ్యానప్రాయమైన పునాదిని నిలుపుటకే సూతుడు మహాభారతమున మొదట సంవత్సర చక్రమును కీర్తించి జ్యోతిర్విద్యా విన్యాసము చేసినాడు. ఈ సృష్టి యందు 4వ వంతు దృశ్యమానమగు దేశకాలబద్ధమైన లోకములు. ఇవి జనన మరణములకు గురియగుచున్నవి. మిగిలిన 3 వంతులు లో వెలుగునందు అమృతత్వమున తరగనిదై ఉన్నది అని పురుష సూక్తము చెప్పుచున్నది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి
సృష్టి అంతయు చతుర్ముఖము. చతుర్ముఖ బ్రహ్మచే ఉచ్చరించబడిన వాగ్దేవిగా ఈ సృష్టి వెలువడుచున్నది. ఆ వాక్కునందు 3 భాగములు గుహలోవలే అంతర్లీనములై ఉండును. మిగిలిన 4వ వంతు మాత్రమే మనుష్యులు ఉచ్చరించుచున్నారు. మిగిలిన 3 వంతులను దర్శించిన ప్రజ్ఞ గలవారే బ్రాహ్మణులు అని ఋగ్వేదములోని సరస్వతీ మంత్రము చెప్పుచున్నది. ఈ సృష్టి మొత్తమునకు సంవత్సరము అనున్నది చిన్న చిత్రపటము వంటిది, బ్లూ ప్రింట్ వంటిది. మానవ జన్మకు గర్భధారణము నుండి జననము వరకు గల సగటు కాలము 9 సౌర మాసములు, అనగా సంవత్సరమున 3/4వ వంతు. ఇది జీవి శరీరము పెరుగుదలను, అహంకారము పెరుగుదలను సూచించును. మరియు పంచేంద్రియ ప్రవృత్తులు, దానితో పాటు పిండమును అవయవములుగా బ్రద్దలు కొట్టు శక్తిగా గాంధారిని, ఈ విభజనలో ఉద్భవించు మామకులు అనబడు అహంకారాది అంధ సంతతి జననమును తెలియజేయును. దీనికి వివరణముగానే దైవ అసుర అంశలు భూమికి దిగివచ్చు కథ భారతమున ఉన్నది. వీరి నడుమనే నేనుగా దిగివచ్చువాడు శ్రీకృష్ణుడు. కురుపాండవ శక్తులు గల ఈ క్షేత్రముననే ధర్మగ్లాని కలిగినప్పుడెల్లా, అధర్మము పెచ్చు పెరిగినప్పుడెల్లా నేనుగా తాను దిగివచ్చుచుందును అని భగవద్గీతలో నా వాగ్దానము. ఈ వాగ్దానమే సర్వజాతుల పవిత్ర గ్రంథములయందు ప్రతిధ్వనించు నా వాణి. ఇట్లు ప్రతిజీవి యందును సంవత్సర పరిభ్రమణమున దిగివచ్చు జనన మరణాత్మకములైన అంశములను తదతీతమైన అంశమును సమన్వయించుట వేద పురాణ వాంగ్మయమునందు పై చెప్పిన 4/3 భాగములుగా సంకేతించబడినది. ఈ మొత్తమునందు అంతర్గూఢముగా జరుగు ప్రక్రియ 3 వంతులుగను, బహిర్గతముగా జరుగునది 4వ వంతుగను చెప్పబడినది. ఇందు అంతర్గూఢమైన 3 వంతులను జీవి గర్భస్థుడై ఉన్న 9 మాసములలో 9 మాసములతో ఉపమానము చేయబడినది. ఈ 9 మాసములలో 9 పూర్ణిమలు, 9 అమావాస్యలు వచ్చును. అవియే 18 పర్వములుగా భారతమున నిబద్ధము చేయబడినవి. 4/3 వంతులు సూక్ష్మలోకములలో అనగా కారణలోకములలో అమృతత్వమున ఉన్నవి. మిగిలిన 4వ వంతు మాత్రము సృష్టిగా వ్యక్తమై వర్తించుచుండును. ఈ వ్యక్త సృష్టికి ఆది అంతము ఉండును. సూక్ష్మకారణ లోకములలో ఆది అంతములుండవు. అవి అమృతమయములు. భౌతిక లోకములో ఉన్న సమస్యలకు పరిష్కారము కావలనన్నచో సూక్ష్మకారణ లోకముల వెలుగులో అన్వేషింపవలను గాని భౌతిక సన్నివేశముల చీకటిలో తడవు కొనరాదు. సర్వ సమస్యలకు పరిష్కారము చూపగల సూక్ష్మ కారణ లోకములను అద్భుతముగా సంపూర్ణముగా విన్యసించిన గ్రంథము ప్రపంచ వాంగ్మయమున మహాభారతం ఒక్కటే. అందరి కేంద్ర బిందువుగా ఉన్నది భగవద్గీత. వీని వినియోగమును సూచించుటకే 18 అను సంఖ్య మరల స్ఫురింపజేయబడినది. 8వ రికార్డింగ్ నెంబర్లో 8వ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ భగవద్గీత మొదటి అధ్యాయం చదువుకోవాలన్నమాట. యోగం మళ్ళీ చదువుకుందాం.